హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్విన్ సిస్టర్స్. మా ఛానల్లో మా యొక్క క్యూట్ పిక్స్ అండ్ వైబ్స్, అలాగే హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అండ్ క్రేజియస్ట్ మూమెంట్స్ అండ్ ఫన్నీయెస్ట్ మూమెంట్స్ అన్నీ కూడా వస్తాయి. తప్పక చూడండి. ఇంకెందుకు ఆలస్యం? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటంటే ట్విస్టీ పాప్కి అలాగే హ్యాస్టీ పాప్కి ఇద్దరు కూడా ఫస్ట్ మంత్ పెట్టింది కదండి. అందుకని మేము ఈ థీమ్ని సెలెక్ట్ చేసుకొని ఈ థీమ్ చేయాలని అనేసి మేము అనుకున్నాం అనమాట. ఈ థీమ్ చేయాలని మేము ఎలా అనుకున్నామంటే, ఇలానే వీడియోస్ అన్నీ కూడా యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉన్నామండి. సెర్చ్ చేస్తూ ఉంటే రకరకాలుగా అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థీమ్స్ అన్నీ కూడా వస్తున్నాయి. అందులో ఏ థీమ్ చేయాలి ఏంటి అని అనేసి అందరం కూడా మా ఫ్యామిలీ అంతా కూడా డిస్కస్ చేసుకున్నామండి. చేసుకుంటే ఫస్ట్ కదా ఏమైనా ఫ్రూట్స్తో అలాగే ఫ్లవర్స్తో చేసుకుందాము, ఫస్ట్ మంత్ కదా ఇది అని అనేసి అనుకున్నాము. ఫస్ట్ మంత్ ఇంకా చాలా గ్రాండ్గా చేసుకోవాలనుకున్నాం, కానీ అంత ఇదిగా చేసుకునేదానికి పిల్లలు ఏడుస్తూ ఉంటారు, మళ్ళీ చికాకుగా ఉంటారు. పైగా ఈ ఫ్రాకులు కూడా వాళ్ళకి చాలా చికాకు తెప్పిస్తాయని అనేసి మేము సింపుల్గా అయ్యేలాగా ఈ విధమైన ఈ థీమ్ను మేము ఎంచుకున్నాం అనమాట. ఈ థీమ్ అయితే గజిబిజిగా కనిపిస్తుంది కదండి. ఈ గజిబిజి అంతా కూడా మేమైతే చాలా నీట్గా సెట్ చేసాము. ఫ్రేమ్ను కూడా ఎప్పుడైతే పిల్లల్ని పడుకోబెట్టామో, అంటే ఫస్ట్ వచ్చేసి ట్విస్టీ పాపని పడుకోబెట్టి ఫొటోస్ తీసామండి. తర్వాత అలాగే హ్యాస్టీ పాపని కూడా పడుకోబెట్టి ఫొటోస్ తీసాము. తర్వాత ఇద్దరిని కలిపి ఫొటోస్ తీసామన్నమాట. ట్విస్టీ పాప పడుకోకముందు అయితే ఫ్రేమ్ చాలా నీట్గా చక్కగా ఉంది. ఎప్పుడైతే ట్విస్టీ పాపను పడుకోబెట్టేసామో కొంచెంగా ఫ్లవర్స్ అన్నిటిని కూడా చెరిపేస్తూ ఫ్రేమ్ని కొంచెం ఇదిగా చేసేసిందండి. తర్వాత హ్యాస్టీ పాపను పడుకోబెట్టినప్పుడు అయితే ట్విస్టీ పాపన్న కొంచెం ఏడవకుండా నీట్గా పడుకుంది, కానీ హ్యాస్టీ పాప అయితే చేతిలోకి తీసుకున్నప్పటి నుంచి ఏడుస్తూనే ఉందండి. అందువల్ల హ్యాస్టీ పాపకి పడుకోబెట్టిన వెంబటే ఇంకొంచెం ఫ్రేమ్ అనేది ఖరాబ్ అయిందనమాట. తర్వాత సరే అని చెప్పి మేము ఒక్కొక్క పిక్కి ఫ్రేమ్ సెట్ చేసుకుంటూ తీసామన్నమాట. అయినా కూడా ట్విస్టీ పాప హ్యాస్టీ పాప ఇద్దరు కూడా ఫ్రేమ్ని చెరిపేశారనమాట. సరే ఎలా అయితే ఏముందులే, వాళ్ళు ఏం పెద్దవాళ్ళు కాదు కదా, చిన్నపిల్లలే కదా అని అనేసి మేము ఏం కాదులే పర్లేదులే అని అనేసి ఎలాగైతే ఫ్రేమ్ ఉందో అలాగనే పిక్స్ తీసేసుకున్నామండి. అందువల్ల ఈ ఫ్రేమ్ కూడా ఎలా వచ్చింది. మీరు కనుక ఈ ఫ్రేమ్ని చూడాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ అంటే ఈ పిక్స్ అన్నిటికి కూడా ముందుగానే ఫ్రేమ్ని నీట్గా మేము పిక్ తీసి పెట్టామన్నమాట. ఫ్రేమ్ చూడొచ్చు. ఈ వీడియో అయితే ఇదన్నమాట. అంత ఖరాబ్గా ఉందనుకోకండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీకు కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్, ఇంకా ఏదైనా ఒక టాపిక్ మీద వీడియో కావాలంటే, అంటే పిల్లలకు సంబంధించి ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలని అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, మేము రిప్లై ఇస్తాము. ఓకే అండి. ఇక ఈ థీమ్ ఎలా చేసాము ఏంటి, ఎవరెవరం చేసాము, ఎంత టైము ఈ థీమ్ తీసుకుంది, అలాగే పిక్స్ అనేవి కూడా ఇలా తీసుకునేందుకు ఎంత టైం పట్టింది, అలాగే ట్విస్టీ పాప ఎలా రియాక్షన్ ఇచ్చింది, హ్యాస్టీ పాప ఎలా రియాక్ట్ అయింది అనే ప్రతి ఒక్క చిన్న విషయం కూడా ఈ వీడియోలో చెప్తాను. మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ముందుగా అయితే మనం ఎక్కడైతే ఈ థీమ్ని సెట్ చేయాలనుకున్నామో ఆ ప్లేస్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే చిన్నపిల్లలు కదండి, మనం ఎలాగంటే అలాగా సెట్ చేసేసి పిల్లల్ని కింద పడుకోబెట్టకూడదు అనమాట. కింద పడుకోబెడుతున్నాం కదండి, అందుకని ఆ ప్లేస్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాక తర్వాత ఫ్రేమ్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటెం కూడా అంతా కూడా దగ్గరలోనే మనకు దగ్గరగా ఉండే ప్లేస్లో సెట్ చేసుకోవాలి. ఏ థీమ్లో అయితే మనము, అంటే ఈ థీమ్కే కదండి, ఏ థీమ్కైనా కూడా మనము ఎలా సెట్ చేసుకోవాలనేది ముందుగానే ప్లాన్ చేసుకుంటాం కదా. అలాగే దానికి ఏమేమి కావాలి అనే ప్రతి ఒక్క రిక్వైర్మెంట్ కూడా మనకు దగ్గరలోనే అందుబాటులోనే సెట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనము ఆ ఫ్రేమ్కి సంబంధించి ప్రతి ఒక్క చిన్నది కూడా మిస్ అవ్వకుండా, ఏది మిస్ కాకుండా ప్రతి ఒక్క చిన్నది కూడా మనము
మర్చిపోకుండా దగ్గరలో ఉంటే చూసుకుంటూ చేసుకుంటాం అన్నమాట. అందుకనేసి ఫ్రేమ్కు సంబంధించినవన్నీ కూడా మనకు అందుబాటులోనే పెట్టుకోవాలన్నమాట. ఇంకో విషయం ఏంటంటే ఈ ఫ్రేమ్ సెట్ చేయడానికి కావాల్సినవి ఏమేమి ఉన్నాయి అంటే ఈ థీమ్కి ఏమేమి కావాలి ఏంటి అని అనేసి మేము ఎలా చేయాలి ఏంటి అనేసి చూసుకున్నాం కదండి. అంటే సెలెక్ట్ చేసుకున్నాం కదా. మేము సెలెక్ట్ చేసుకున్నవన్నీ కూడా మీకు ఇక్కడ ఈ ఫ్రేమ్లో చక్కగా కనిపిస్తూ ఉన్నాయి కదండి. అయితే ఏం సెట్ చేసాము ఏం తీసుకున్నాము అని అనేసి నేను కూడా చెప్తానన్నమాట. ఏమేమి తీసుకున్నామంటే ముందుగా నేనైతే నార్మల్గా బేబీస్కి యూస్ చేస్తుంటా కదండి. బేబీ డ్రై షీట్ ఉంటుంది కదా, అంటే పెద్దది, చిన్నది కాకుండా సైజ్ పెద్దది అనమాట. అంటే సింగిల్ బేబీ డ్రై షీట్ కాకుండా మేము ట్విన్స్ కాదండి, అందుకని పెద్ద డ్రై షీట్ని తీసుకున్నాం అనమాట. ఫస్ట్ అయితే మేము ఎక్కడైతే ఆ థీమ్ చేయాలనుకున్నాం ఆ ప్లేస్ అంతా నీట్గా క్లీన్ చేసుకున్నామండి. క్లీన్ చేసుకున్న తర్వాత దానిపైన డ్రై షీట్ వేసాము. ఆ డ్రై షీట్ వేసాక ఇక ఫ్లవర్స్ అంటే పన్నీర్ రోజ్ ఉంటుంది కదండి, పన్నీర్ రోజు, అలాగే మామిడి ఆకులు, అలాగే ఇంకా ఫస్ట్ మంత్ కదండి, ఫస్ట్ మంత్ సెట్ చేసుకోవడం కోసంగా అవి ఉంటాయి కదా, కాడలు ఉంటాయి కదా, పన్నీర్ రోజ్ కాడలు, వాటిని తీసుకున్నాం అన్నమాట. మేమైతే ఈ బ్లూ కలర్ డ్రై షీట్ని ఎందుకు తీసుకున్నామంటే పింక్ కలర్ ఫ్రాక్ కదండి, ఇద్దరు కూడా పింక్ కలర్ ఫ్రాక్స్ కదా, అందుకనేసి ఈ బ్లూ కలర్ మీద అయితే పింక్ కలర్ ఫ్రాక్స్ బాగా కనిపిస్తాయి అని అనేసి, అలాగే ఫ్లవర్స్ కూడా పింక్ కదండి, అందుకని ఈ బ్లూ కలర్ డ్రై షీట్ని సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. మేము ఫస్ట్ కదా మా ఇంట్లో వాళ్ళైతే ఫస్ట్ కాబట్టి వైట్ కలర్ దానిపైన చేయండి ఏదైనా అని అన్నారు. కానీ మేమైతే వైట్ కలర్ కలిసేలాగా ఫ్రాక్ తీసుకున్నామండి. ఫ్రాక్ తీసుకొని ఈ విధంగా చేసామన్నమాట. చూసారు కదండి, ఇక్కడ 1 పైన 1కి ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ ఓన్లీ ఫ్రూట్ అంటే ఆ ఫ్లవర్ యొక్క కాడలు మాత్రమే ఉన్నాయన్నమాట. అలాగా 1 చేసామండి మేము. ఇంకా అవుటర్ లైన్ ఉంది కదా, ఈ హార్ట్ సింబల్కి కానీ అలాగే ఇక్కడ ఇది ఫ్లవర్స్కి కానీ అంటే బార్డర్ ఫ్లవర్స్ వేసుకున్నాం కదండి పన్నీర్ రోజు, దానికి అంతటికి కూడా బార్డర్ అంటే ఇన్నర్ లైను ఒక సైడు అవుటర్ లైన్ ఒక సైడ్ వచ్చిందనమాట. ఆ ఫ్లవర్స్ యొక్క కాడలు మాత్రమే ఉపయోగించామన్నమాట మేము. ఇంకా ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఫ్లవర్స్ అయితే ఇలా చేసేదానికి మా ఫ్యామిలీ మొత్తం కూడా సపోర్ట్ చేసిందండి. అంటే ఫస్ట్ మంత్ కదండి, ఫస్ట్ మంత్ వచ్చేసి 4 థీమ్స్ చేసామన్నమాట. మేము 4 టైప్స్ చేసాము. ఇది వచ్చేసి ఫస్ట్ టైప్ అనమాట. ఇంకా ఇంకో 3 టైప్స్ ఉన్నాయన్నమాట. ఆ 3 థీమ్స్ కూడా మీరు కనుక కావాలి, ఆ వీడియోస్ కూడా కావాలి అన్నానంటే ఖచ్చితంగా నేను కామెంట్ చేయండి మీరు, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే ఆ థీమ్స్ అన్నీ కూడా పిక్స్ మీకు పెడతానమాట, ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా చెప్తాను. ఇలాగ నేనైతే ఫస్ట్ టైం కదండి, అంటే ఫస్ట్ మంత్ కదా, ఎలా చేయాలి ఏంటి అనేది చాలా కంగారుగా అనుకుంటూ ఉండేదాన్ని. ఇంకా ఎలాగైనా ఏదైనా ఒక థీమ్లో ఖచ్చితంగా పిక్స్ తీసుకోవాలని అనుకున్నప్పుడు ఇక మా ఫ్యామిలీతో చెప్పానండి. మా ఫ్యామిలీతో చెప్తే అన్ని వీడియోస్ ఇలానే యూట్యూబ్లో సెర్చ్ చేసుకున్న తర్వాత ఇలాగే ప్రతి ఒక్క వీడియోకి కూడా చూశాక ఓకే మనకి ఇదైతే సింపుల్గా ఈజీగా అయిపోతుంది అని అనేసి ఈ థీమ్ని సెలెక్ట్ చేసుకున్నాము ఫస్ట్. అలాగే ఫస్ట్ టైం కాబట్టి ఫ్లవర్స్తో చేసుకుందాము, తర్వాత నెక్స్ట్ థీమ్ వచ్చేసి ఫ్రూట్స్తో చేసుకుందాం అనుకున్నామండి. అలాగనే ఫస్ట్ వచ్చేసి ఫ్లవర్స్తో చేసుకున్నాము, అంటే సెంటిమెంటల్గా చేసుకున్నాం అనమాట. ఇంకా విషయం ఏంటంటే చిన్నపిల్లల కింద పడుకోబెట్టారు, అన్ని ఫ్లవర్స్ మధ్యన పడుకోబెట్టారు, ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదా, అలాగా వాటి స్మెల్ పిల్లలు ఎక్కువగా తీసుకోకూడదు కదా అనుకోవచ్చండి. కానీ మేమైతే ఎక్కువసేపు పెట్టలేదన్నమాట. ఒక 15 మినిట్స్లో మొత్తం కూడా అయిపోసేసామన్నమాట. ఈ థీమ్ చేయడానికి మాకు ఎక్కువ టైం పట్టిందండి, కానీ సింపుల్గా అయిపోయింది. అంటే నీట్గా వాటిని సెట్ చేసుకోవటము అక్కడంతా లేట్ అయిందనమాట. అందువల్ల థీమ్ సెట్ చేయడానికి మాత్రమే మాకు లేట్ అయింది, కానీ పిక్స్ తీసుకునే దానికైతే ఏం లేట్ కాలేదండి. వాళ్ళు అంటే చిన్న పిల్లలు కదా, వాళ్ళు ఏడ్చినా
నవ్వినా లేదంటే నార్మల్గా నీట్గా చూస్తున్నా లేకున్నా మేము పిక్స్ ఎలా వస్తే ఎలాగైనా పర్లేదు అనేసి తీసేసాము. మనం పెద్దవాళ్ళు పిక్స్ తీసుకున్నట్టు చిన్నపిల్లలు తీసుకోలేరు కదండి. అలాగ తీసుకున్నాము. కొన్ని పిక్స్కి అయితే నవ్వుతున్నారు, కొన్ని పిక్స్కి అయితే ఏడుస్తున్నారు. ఈ వీడియోస్ కూడా మేము పెట్టామండి. ఇంకో విషయం ఏంటంటే ట్విస్టీ పాప అయినా కొంచెం సపోర్ట్ చేసింది కానీ హ్యాష్టీ పాప అయితే అసలు సపోర్ట్ చేయలేదన్నమాట. ఇంత లెంతీ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈ ఫ్రాక్స్ మీద ఎక్కువ పిక్స్ తీసామన్నమాట. ప్రతి ఒక్క పిక్ మనం కనుక యూట్యూబ్లో పోస్ట్ చేసామంటే రేపు వాళ్ళు ఎప్పుడైనా చూసుకున్నప్పుడు, వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు నెక్స్ట్ ఎప్పుడైనా వాళ్ళు చూసుకోవాలి మేము చిన్నప్పుడు ఎలా ఉన్నాము ఏంటి అని అనేసి ఉంటే ఫస్ట్ థీమ్కి మేము ఏ విధంగా చేసాము ఏంటి అనుకుంటారు కదండి. వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు మనకు కూడా చిన్నప్పుడు మెమొరీస్ ఏమి కూడా ఉండవు కదండి. ఉండకపోయినా మనము అలా ఉండేవాళ్ళం ఇలా ఉండేవాళ్ళం అని ఇప్పుడు నెక్స్ట్ మనం చూసి పిల్లల్ని చూసి మేము కూడా ఇలా ఉండేవాళ్ళమా అని అనేసి మన పేరెంట్స్ని రిలేటివ్స్ని అడగటము లేదంటే మనమే ఊహించుకోవడం అలా చేస్తుంటాం కదండి. ఇలా కాకుండా ఇలా వీడియోస్ పిక్స్ కనుక తీసి పెడితే ఈ పిక్లో నేను ఇలా ఉన్నాను, ఈ పిక్లో నేను ఇలా ఉన్నాను, ఈ విధంగా మేము ఉన్నాము, ఆడుకున్నాము, ఏడ్చాము, నవ్వాము అని అనేసి చిన్న మెమొరీస్ వాళ్ళకు ఉంటాయి కదండి. అందుకనే నేను ఎక్కువ పిక్స్ అనేవి నేను ఇలా పోస్ట్ చేశానమాట. చూడండి ఫ్రెండ్స్, హ్యాస్ట్ బాబు అయితే అస్సలు సపోర్ట్ చేయలేదు మాకు. కొన్ని పిక్స్ మాత్రమే తను సైలెంట్గా ఉన్నప్పుడు తీసేసామన్నమాట. ఇంకో విషయం ఏంటంటే ఈ థీమ్ చేసేదానికి మాకు కంప్లీట్గా ఒక 10 మినిట్స్ కూడా పట్టలేదండి. ఒక 8-9 మినిట్స్లో మాకు ఈ థీమ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. ఈ థీమ్ని కంప్లీట్ చేయడానికి మాకు 8 మినిట్స్ మాత్రమే పట్టిందండి. ఇంకో విషయం ఏంటంటే బేబీస్ కూడా చాలా వీక్గా ఉన్నారండి ఫస్ట్ మంత్లో. నెక్స్ట్ సెకండ్ థర్డ్ మంత్ కొంచెం రికవర్ అయిపోయారనమాట. ఫస్ట్ మంత్ కాబట్టి మేము ఎలా ఉన్నారు ఏంటి అని అనేసి ఖచ్చితంగా ఎవ్రీ మినిట్ అంటే ఒక సెకండ్ కూడా పోకుండా మేము పిక్స్ తీసామన్నమాట. వాళ్ళు ఎలా ఉన్నా వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఎలా ఉన్నా తీసేసామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కార్నర్లో మేము ఒక ప్లేట్ పెట్టేసి, అంటే గోల్డ్ కలర్ ప్లేట్స్ ఉంటాయి కదా మనకి ఫ్లవర్స్తో వస్తాయి అంటే ఫ్రూట్స్ తోటి వస్తాయి కదండి, ఆ ప్లేట్ పెట్టామన్నమాట. దాని నిండుగా ఫ్లవర్స్ అన్నీ కూడా నింపేసి కొంచెం డెకరేషన్ కోసం మాత్రమే ఇలా ఫ్లవర్స్ అక్కడక్కడ పెట్టి మధ్యలో మామిడి ఆకులు పెట్టామన్నమాట. అలాగే ఈ హార్ట్ సింబల్ ఉంది కదండి, ఈ హార్ట్ సింబల్ వేయడానికి కూడా ఫస్ట్ వచ్చేసి చిన్నదిగా చేసామండి. 1 వచ్చేసి మరీ చిన్నదిగా ఉంది, ప్లేస్ వచ్చేసి సఫిషియెంట్గా లేదు, థీమ్ అంతా కూడా ఇన్సఫిషియెంట్ అయిపోయిందనమాట. అందుకని మేము హార్ట్ సింబల్ని కొద్దిగా సైజ్ పెంచుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళిపోయేసి ఇలా పెద్ద హార్ట్ సింబల్ వేసేసి ఈ కార్నర్లో ఫ్లవర్స్తో డెకరేషన్ చేసామన్నమాట. అలాగే ఇన్నర్ లైన్ ఉంది కదండి బేబీకి పైన, అలాగే ఫ్లవర్స్కి కిందకి ఇన్నర్ లైన్ ఉంది కదా, ఆ ఇన్నర్ లైన్ వచ్చేసి ఆ ఫ్లవర్స్ అంటే పన్నీర్ రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా వాటి కాడలతో సెట్ చేసామన్నమాట. అలా చేసామండి. ఇంకా డెకరేషన్గా ఉండాలి, ఇంకా డెకరేటివ్గా ఉండాలి అనేసి మేము ఏం చేసామంటే ప్లేట్ నిండుగా ఫ్లవర్స్ అవి పెటల్స్ అన్నీ కూడా నింపేసాము కదండి. ఆ నింపిన తర్వాత కొంచెం బాగుండాలి అనేసి ఒక 3 or 4 ఫ్లవర్స్ మాత్రం డైరెక్ట్ ఎలా ఉన్నాయి అలానే పెట్టేసామన్నమాట. ఈరోజు పెటల్స్ అన్నీ కూడా ఇలాగనే ఉంచేసామన్నమాట. ఇంకా ఈ థీమ్ అయిపోయేసరికి ఈ థీమ్ చేయడానికి 8-9 మినిట్స్ పడిందండి. 8 or 9 మినిట్స్ అయి ఉండొచ్చు. తర్వాత పిక్స్ అన్నీ తీసేసుకునేసరికి ఒక 15 or 20 మినిట్స్లో ఈ థీమ్ మీద పిక్స్ అనేటివి కంప్లీట్ అయిపోయినాయి అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, సృష్టి పాప అయితే కొంచెం మాకు సపోర్ట్ చేసింది. క్యూట్గా అక్కడక్కడ నవ్వుతున్నట్లుగా ఉంది, అలాగే కొన్ని చోట్ల ఏడుస్తున్నట్లు ఉంది. కానీ హ్యాష్టీ పాప అయితే తక్కువగా నవ్వుతుందండి. ఎక్కడైనా కూడా తక్కువగా సైలెంట్గా చూస్తుంది. ఎక్కువ టైం ఏడవడానికి స్పెండ్ చేసింది అనమాట ఈ థీమ్ పైన అమ్మాయి. ఇంకో విషయం ఏంటంటే మేము ఈ ఫ్రాక్ వేసాం కదండి, చాలా చికాక్గా ఉన్నారు పిల్లలిద్దరూ కూడా. బనియన్ క్లాత్ లేదంటే కాటన్ ఫ్రాక్స్ అలాగ వేద్దామంటే బేబీ వచ్చేసి చాలా వీక్గా ఉందండి. చాలా వీక్ అంటే చాలా వీక్, వెయిట్ చాలా తక్కువ, వాటిలో ఇంకా చిన్నగా కనిపిస్తారేమో అని అనేసి మేము ఇలా ఫ్రాక్ అరేంజ్ చేసుకున్నాం అనమాట. ఈ ఫ్రాక్ వచ్చేసి
వాళ్ళ పెద్దమ్మ పెదనాన్న అంటే పెద్ద మమ్మీ పెద్ద డాడీ తీసి ఇచ్చారనమాట వాళ్ళకి. అంటే బారసాల రోజు తెచ్చారండి. ఆ బారసాలలో కూడా మేము ఈ డ్రెస్ వేయలేదనమాట. అందుకనేసి వాళ్ళ డ్రెస్ పైన చేయండి అన్ని ఫ్రాకుల్లో కల్లా ఇదే కదా చిన్న ఫ్రాక్ అని అనేసరికి ఇక మేము ఈ ఫ్రాక్ని ఎంచుకున్నాం అనమాట. ఈ ఫ్రాక్ని సెలెక్ట్ చేసుకొని ఒక థీమ్ వచ్చేసి ఈ ఫ్రాక్ మీద చేసుకోవాలి అని అనుకున్నాము. ఈ థీమ్ అంతటి కూడా మేము ఒక 6 మెంబర్స్ కలిసి ఈ థీమ్ని సెట్ చేసామన్నమాట. అంటే ఒక్కొక్క వ్యూ మేము అవుటర్ లైన్ కూడా వేద్దాం అనుకున్నామండి, కానీ డ్రై షీట్ సరిపోలేదు. తర్వాత ఇంకా వేస్తే ఇక టైల్స్ మీద పడిపోతుంది, ఇక అక్కర్లేదులే వద్దు అని అనేసి మేము ఓన్లీ ఇన్నర్ లైన్ మాత్రమే వేసామండి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఇదంతా కూడా సెట్ చేసేదానికి మా చెల్లి మా తమ్ముడు ఇంకొక చెల్లి ఇద్దరు చెల్లెళ్ళు తమ్ముడు చాలా సపోర్ట్ చేశారండి. నేనైతే తక్కువేను, ఎక్కువగా వీళ్ళకి చేయాలన్నా కూడా వాళ్ళు మాత్రమే చేస్తారనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ట్విస్టీ పాప అనమాట ఈ పాప. ఓకే ఫ్రెండ్స్, ఇంకా 3 థీమ్స్ అనేవి సెట్ చేసాము. 3 థీమ్స్ కూడా మేము చేసాము ఫస్ట్ మంత్ అని చెప్పాను కదండి. ఆ థీమ్స్ కూడా మీకు కావాలంటే ఖచ్చితంగా నాకు కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. అది వచ్చేసి ఒక థీమ్ వచ్చేసి మేము గోవా ఫ్రూట్ ఉంది కదండి, అదేనండి జామకాయలు ఉన్నాయి కదా, దాంతో చేసామన్నమాట. జామకాయలు, జామాకులు, అలాగే అది వచ్చేసి టవల్ మీద చేసామన్నమాట ఆ థీము. అదొక థీమ్ అండి. ఇంకొక థీమ్ వచ్చేసి ఇక ఇవి ఉంటాయి కదండి, మనము గుమ్మం దగ్గర పెట్టుకుంటాం కదా డెకరేటివ్కి ప్లాస్టిక్ ఫ్లవర్స్తో తీగలు అంటే అల్లికలుగా అల్లేసి తీగలుగా ఉంటాయి కదండి, ఆ ఫ్లవర్ అంటే ప్లాస్టిక్ ఫ్లవర్స్ తీగలతోటి ఒక థీమ్ చేసామన్నమాట ఇలాగా. అలాగే ఈ థీమ్ వచ్చేసి ఇలా చేసాం. ఇంకో థీమ్ అయితే సింపుల్గా 1 అనేసి వేసేసి రెడ్ కలర్ డ్రై షీట్ మీద చేసామన్నమాట. ఈ థీమ్స్ అన్నీ కూడా మీకు కావాలంటే కామెంట్ చేయండి, పిక్స్ పంపిస్తాను ఎలా చేసాము ఏంటి అని అనేది. ఖచ్చితంగా వీడియో కూడా పెడతానండి. ఓకేనండి, ఈ వీడియో అయితే ఇంతేనండి. మీకు కనుక ఈ థీమ్ యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే మీ బ్లెస్సింగ్స్ హ్యాష్ట్యాగ్కి ట్విస్ట్కి ఇద్దరు కూడా కావాలండి. ఖచ్చితంగా మీరు వాళ్ళిద్దరిని బ్లెస్ చేయండి, ట్విస్టీ పాపకి హ్యాష్ట్యాగ్ పాపకి. అలాగే మీరు బ్లెస్ చేయాలి. మీరు కనుక వాళ్ళని ఎంతగా బ్లెస్ చేస్తే అంతగా మంచి మంచి వీడియోస్కి వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారనమాట. వాళ్ళు సపోర్ట్ చేస్తే మనం ఖచ్చితంగా వీడియోస్ మంచిగా వస్తాయి, అలాగనే చక్కగా చేసుకుంటాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.